నాకు అర్థం కానిది ఏంటంటే అన్నా తమ్ములు గొడవ పడితే దాన్ని సరిదిద్దడానికి ఎంత ప్రయత్నించినా సరే దూరంగా ఉంటున్న రోజు, భార్యాభర్త గొడవ పడితే కోర్టులకు పోయి విడాకులు తీసుకుంటున్నటువంటి రోజులు, రెండో వాళ్ళ పేరెత్తడానికే కసితో రగిలిపోతూ వాళ్ళ గురించి దూషించడం ద్వేషించడం తప్పించి మాట్లాడని రోజులు. కానీ మన కర్మ ఏంటంటే మనల్ని ఎవడైనా చెంపదెబ్బ కొట్టాడు, లేకపోతే కడుపులో పడపడా గుద్దేశాడు, లేదంటే పొడవబోయాడు, మనం ఆ తర్వాత వాడితో ఆ రోజున బతికి యువతలకు వచ్చేసాం. ఆ తర్వాత వాడు కనబడితే ప్రేమగా ఉంటామా, లేదా వాడి పేరు మన ఇంటి ముందు పెట్టుకుని వీడంత గొప్పోడు ఇక్కడ లేడని చెప్పి వాడి ఫోటో పెట్టుకుంటామా? రెండోసారి వాడిని ఎంత విలన్గా చూస్తాం. మన దేశానికి పట్టిన దరిద్రం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని చేసిన మోసం, ఎవరైతే ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడున్న గుళ్ళు కూల్చి ఇక్కడున్నటువంటి ప్రజల ప్రాణాలు తీసి మానాలు తీసి హింసించి రాజుల్ని వేధించి ఇక్కడున్న మన ఆస్తులు కొల్లగొట్టి మతం మార్చి దారుణాతి దారుణంగా క్రూరంగా హింసించారో అలాంటి రాక్షసులు, అట్లాంటి నీచులు, అట్లాంటి దుర్మార్గుల చరిత్ర మనకి తెలిపి ఇట్లాంటి నీచులు భవిష్యత్తులో వచ్చినా సరే వెంటాడండి, పోరాడండి, కొట్లాడండి, గెలవండి, నిలబడండి అని చెప్పడం మానేసి అలాంటి దరిద్రుల పేరు మన ఊళ్ళకే, మన ఏరియాలకే, మన వీధులకే పెట్టినటువంటి దరిద్రపు చరిత్ర ప్రపంచంలో మరెక్కడా ఉండదనుకుంటా. అదే భారతదేశానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ శంభోజీ సినిమా తర్వాత చావా సినిమా తర్వాత బయటకు వస్తుంది బాబర్ రోడ్. ఈ బాబర్ అనే దరిద్రుడు ఈ దేశంలో ఎంత దుర్మార్గాలు చేశాడు, వాడిదే కదా ఇప్పుడు అయోధ్యది కూడా కూల్చినటువంటి రాక్షసుడు. అట్లాగే హుమాయూన్ రోడ్ ఈ దేశంలో ఎన్ని వేల మంది హిందువుల ప్రాణాలు తీశాడు. అట్లాగే ఔరంగజేబు రోడ్ ఈ శంభోజీని చంపినటువంటి వాడు అదే ఔరంగజేబు కదా. అక్బర్ రోడ్ ఈ దేశంలో దండయాత్రలు చేసినటువంటి దరిద్రుడు కాదా, వాడికి మళ్ళీ సినిమాలు కూడా తీసి పెట్టాం వాడు గొప్ప రాజు అని చెప్పి. అంటే ఈ దేశాన్ని నాశనం చేసిన రాక్షసుల్ని మనకి హీరోలుగా చూపెడుతూ వాళ్ళ పేరులతో మన దేశంలోని రోడ్లు నడుపుకున్నారంటే మనం మనుషులమో పశువులమో అర్థం కాని పరిస్థితి.